నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఏపీ సీఎం చంద్రబాబుపై సామాన్యుడి సెటైర్లు. చంద్రబాబు నాయుడు కొత్త స్కీమ్పై సామాన్య ప్రజలు విమర్శలు, నెటిజన్లు విమర్శిస్తారు సోషల్ మీడియాలో. ఏమని విమర్శిస్తారు? అసలు ఆయన పథకం ఏంది? ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? సీఎంపై సడన్గా సామాన్యుడు ఎందుకు విమర్శలు చేస్తున్నాడు? దాని గురించి ఒకసారి మనం చెప్దాం, చూద్దాం. సీఎం చంద్రబాబు లేటెస్ట్ ఏం మాట్లాడిందంటే, పిల్లల్ని కలమని ప్రోత్సహిస్తుండు. గజేంద్రబాబు పిల్లల్ని కలమని లేదంటే మాకు తెలియదు ఆ పిల్లల్ని కలవదని అనే సామాన్యుడు అంటుంటే, పిల్లలు కన్నా చంద్రబాబు నాయుడు ఎందుకు అంటుండంటే ఆయన ఒక పథకం పెడుతుండు. పిల్లలు ఒకరు వద్దు, ఇద్దరు ఇద్దరు పర్వాలేదు, ముగ్గురు అయితే ముద్దు, అంటే ముగ్గురిని కనండి, మినిమం ముగ్గురిని కనండి అని అంటుండు చంద్రబాబు నాయుడు. ముగ్గురిని కనండి. ఒకప్పుడు ఇదే ప్రభుత్వాలు ఒక్కరు ముద్దు, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు అన్న అనే ప్రభుత్వాలు అనేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మొత్తం సీన్ ఏమైందంటే రివర్స్ అయింది. ఒకరు వద్దు, ఇద్దరు ముద్దు అంటూ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ సీన్ రివర్స్ అయింది ఎందుకైందంటే, ప్రస్తుతం చైనా, ఇటలీ, అటు పోతే దక్షిణ కొరియా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలలో వృద్ధుల రేటు పెరిగింది. వృద్ధుల రేటు పెరిగి యువకులు, చిన్నపిల్లల జనన రేటు తగ్గిపోవడం వల్ల అక్కడ యువత తగ్గిపోయారు. యువత అంటే శ్రామికంగా పనులు చేసే వాళ్ళు తగ్గిపోయారు అని ఇప్పుడు ఒక నివేదికలు ఉన్నాయి. దానికి తగ్గట్టే ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, అక్కడ ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తూ పిల్లల్ని కలవని ఎంకరేజ్ చేస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నాయి. దీన్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుడు. ఎందుకంటే ఏపీలో కూడా యువత తగ్గిపోతున్నారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ యువత తగ్గిపోతుంది. ఇప్పుడు పునరుత్పత్తి రేటుని పెంచాలి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? 2.1% పునరుత్పత్తి రేటుని పెంచమంటున్నాడు. పునరుత్పత్తి రేటుని పెంచమని చంద్రబాబు అంటున్నాడు. పెంచితే మరి ఈ బాధ్యతలు ఎవరు భరిస్తారయా అని అంటే ఆయన ప్రశ్న వచ్చినప్పుడు, మీడియా ముందు ప్రశ్న వచ్చినప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఆయన ఏమంటుండంటే, నేను 25,000 ఇన్సెంటివ్స్ ఇస్తా, ముగ్గురు పుడితే ఒక్కొక్కరి బాధ్యత ప్రకారం 1,000 రూపాయలు, ఒక పిల్లగాడు పుడితే 1,000 రూపాయలు చొప్పున 5 years ఇస్తాం, నెలకి 1,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు ఇస్తా అంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. వృద్ధుల రేటు పెరుగుతుంది కాబట్టి యువతను పెంచాలి, పునరుత్పత్తిని పెంచాలి, అది 2.1కి తీసుకురావాలని కూడా బాగుంది, అంతా ఓకే. ఇక్కడ నెటిజన్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుపై సెటైరికల్గా కొన్ని సమాధానాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంటే, మీ మీ మీరేమో జీవితకాలం ఉండరు. ఒక పిల్లాడు పుడితే వాడి ఆలనా పాలనని ఎవరు చూసుకుంటారు? వాడి ఆలనా పాలన మీరు 1,000 రూపాయలు ఇస్తే ఆలనా పాలన కాదు. తర్వాత చదువుకోవాలన్నప్పుడు, పిల్లలు చదవాలన్నప్పుడు వాళ్ళకి పరిస్థితులు ఎట్లుంటుందంటే, ఇప్పుడు కార్పొరేటర్స్ కళాశాలలు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. మీకు సంబంధించిన మీ మంత్రివర్గంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అటు హాస్పిటల్స్ కానీ, ఇటు స్కూల్స్ని కానీ మీ మంత్రివర్గంలో ఉన్న కొంతమందికి ఉన్నాయి, ప్రముఖులకు ఉన్నాయి. వాళ్ళ దాంట్లలో ఎల్కేజీ ఫీజులకి, నర్సరీ ఫీజులకి ఎంత ఉందో తెలుస్తా? లక్షల్లో, 2 లక్షలలో ఫీజులు ఉన్నాయి. అలాంటి సందర్భంలో పెట్టిన పిల్లాడికి మీరు 5 సంవత్సరాలు నెలకి 1,000 రూపాయలకి ఇస్తే, లేదా 25,000 ఇస్తే ఈ స్కూల్ ఫీజులు సరిపోతుందా? మీరు ఏదో ఆలడప్పాలనికి, పిల్లాడు ఆలడప్పాలకు కొంచెం అమౌంట్ ఇస్తా, సర్దుబాటు చేస్తా అంటే, మరి వాళ్ళ తర్వాత ఫ్యూచర్ ఏంది? వాళ్ళ ఫ్యూచర్ ఏంది? తర్వాత వాళ్ళకి ఏదైనా సృష్టి చేస్తే, వాళ్ళ హాస్పిటల్కి పోతే అక్కడ పరిస్థితులు ఏంది వాళ్ళకి? వీటికన్నింటికి ఎవరు చూసుకుంటారా అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా ప్రధానంగా ఇంకోటి ఏం విమర్శన వస్తుందంటే, మీకొకరు వారికొకరు, అంటే మీకు ఒకరు అంటే లోకేష్, మీ కుమారుడు లోకేష్ అంటే సిబిఎన్కి లోకేష్కు ఒకరు. మరి మీ ఇంట్లో ఎందుకు లేరయ్యా? మీరెందుకు కనలేదు? ఇద్దరిని ముగ్గురిని మీరు ఎందుకు కనలేదు? మరి ఇప్పుడు అదేందో లోకేష్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే లోకేష్కి చెప్పొచ్చుగా అంటూ కూడా నెటిజన్లు విమర్శలు ఇస్తున్న నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నట్టుంది, తనకి వారసుడు భవిష్యత్తులో లోకేష్ తర్వాత వారసుడు ఒక్కడే ఉంటుండు. మరి తనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఫ్యూచర్లో నా తరం భవిష్యత్తులో రాజకీయాలు ఉంటే ఉండవో, ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది, నేను లోకేష్కి డైరెక్ట్ చెప్తే బాగోదు కాబట్టి ఇట్లా చెప్దాం, ఒక పథకం పెడదాము అన్నట్టు ఆలోచనలో పథకం పెడదాం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో సెటరికల్గా విమర్శలు చేయడం జరుగుతుంది. అటు సామాన్యులు విమర్శలు చేయడం జరుగుతుంది. సరే, ఓవరాల్గా ఎలా ఉన్నా జనాభా రేటు పెరగాలి, వృద్ధుల రేటు పెరుగుతుంది, జనాభా రేటు పెరగాలని చంద్రబాబు నాయుడు ఆలోచించినప్పటికీ, మరి 5 సంవత్సరాల తర్వాత మీ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ 2 ఏళ్ళు దాటింది, మీ ప్రభుత్వం పడిపోతుంది. తర్వాత ఎవరు వస్తారు? 2 ఏళ్ళు అవుతుంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందా? పిల్లల్ని కంటే వాళ్ళకి కనీసం మీరు ఇస్తే నా 25,000 ఇస్తుందా? మిమ్మల్ని ఎవరు కనమన్నారంటే పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు కనమంటారు.
గతంలో వద్దన్నది మీరు మీలాంటి ప్రభుత్వాలే గతంలో వద్దన్నాయి. ఇప్పుడు కనమంటుర్రు. కన్నంక వాళ్ళ జీవితకాలం చాన్నాళ్ళుంటుంది. మరి ఆ తర్వాత ఆ పిల్లలు పె పె వద్దు, వద్దు అంటే మరి ఎక్కడి నుంచొస్తారు? తర్వాత ఇప్పటికే ఉన్న పరిస్థితుల ప్రకారం ఏమో అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు పెళ్ళిళ్ళకి పర్సెంటేజ్ తగ్గిపోయింది. 1000 మంది అబ్బాయిలుంటే గతంలో 1000 మంది అబ్బాయిలకి 980 మందే ఉన్నారు. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంకా తగ్గిందంట. మరి తగ్గుతున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంది? ఎట్లా పోతుంది? అంటూ కూడా సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో సెటైర్‌గా విమర్శలొస్తున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు? ఇది నిజంగానే సీరియస్ తీసుకుంటలేదన్నది చూడాల్సింది.